ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు 1951లో హిందూ కోడ్ బిల్ విషయంలో ఆయన రాజీనామా చేస్తారు. ఈ విషయం చాలామందికి తెలిసిన విషయమే. కానీ ఆయన రాజీనామాలో ఎక్కడ ఈ హిందూ కోడ్ బిల్ గురించి జరిగిన రాద్ధాంతము నాకు బాధ కలిగించింది, అందుకని నేను రాజీనామా చేస్తున్నానని చెప్పలేదు. బట్ వాస్తవంగా దానికి కారణం అది. మన దీని మీద చర్చ నడుస్తున్నప్పుడు, మన హిందూ కోడ్ బిల్ మీద పార్లమెంట్లో చర్చ నడుస్తున్నప్పుడు 1949 డిసెంబర్ 11 పార్లమెంటు మీద దాడి చేశారు ఈ హిందూ మత సంస్థలు. గోవింద మాలవ్య, పండిత్ గోవింద మాలవ్య గారి నాయకత్వంలో ఒక 1000 మందికి పైగా పార్లమెంట్ హౌస్కి చొచ్చుకొచ్చారు. సరే, ఇంతకు ఈ హిందూ కోడ్ బిల్లో ఏముంది? ఎందుకు వీళ్ళకింత బాధ? అందులో ఎలాంటి మనకు ఇబ్బందికరమైన చట్టమేం కాదు. వాళ్ళు హిందూ ధర్మము, సనాతన ధర్మము, మనుధర్మము, దాని ప్రకారము స్త్రీ మనకు కేవలం ఒంటింటికి పరిమితం అవ్వాల్సిన మనిషి. మొన్న కూడా ఈ మధ్యనే మన మోహన్ భగవత్ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆయన అంటున్నారు ఆమె ఒంటింటి వరకే పరిమితం అని. బట్ ఇందులో అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లో స్త్రీలకు సమానమైన హక్కు, ఉద్యోగ అవకాశాలు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, వాళ్ళ వివాహ సంబంధంగా భర్తతో నచ్చకపోతే విడాకులు తీసుకునే హక్కు, భరణం పొందే హక్కు, ఇలాగా ఈ తండ్రి వాటాలో సగం మగపిల్లలతో లాగా ఆమెకు రావటం, ఇవన్నీ అందులో పొందుపరిచారు. అంటే స్త్రీని అంబేద్కర్ విముక్తి చేశాడు. అది వాళ్ళకు నచ్చలేదు. మరి ఈరోజు ఎవరైనా హిందూ స్త్రీలు అంబేద్కర్ గారి పేరు తలుచుకొని ఆ మహానుభావుని పుణ్యాన్ని మేము మనుషులుగా బ్రతుకుతున్నాము, అధికారులు అవుతున్నామని అనుకుంటూ లేరు. అది మన సంస్కృతి. థ్యాంక్ యూ.